ప్రొడక్షన్ ఏంటంటే గతంలో 7 రోజులకు 8 రోజులకు కావాల్సినటువంటి కోలు దేశంలో స్టాక్ ఉండేది. ఈరోజు 25 రోజులకు కావాల్సినటువంటి స్టాకు ఇటీవల పెరిగింది. 1 బిలియన్ టన్ 1 బిలియన్ టన్ రికార్డు స్థాయిలో 2025లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు దేశంలో కోల్ ప్రొడక్షన్ జరుగుతోంది. బొగ్గు కొరత లేదు. దాని కారణంగా గతంలో బొగ్గు కుంభకోణం జరిగేది, బొగ్గు కొరత ఉండేది. ఆ రకంగా థర్మల్ ప్లాంట్లకు 40-50% కంటే ఎక్కువ కోలు సరఫరా అయ్యేది కాదు. దాని కారణంగా దేశంలో విపరీతమైనటువంటి విద్యుత్ కొరత ఉండేది. నాకు తెలుసు, నేను స్వయంగా ఇందిరా పార్క్ దగ్గర హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లు, ఆ ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు చేస్తున్నటువంటి ఆందోళనలో నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాల్గొన్నాను. విద్యుత్ కొరత ఉండేది. ఈరోజు విద్యుత్ కొరత లేనటువంటి నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆవిష్కరణ జరిగింది. అది అగ్రికల్చర్ కావచ్చు, అది ఇండస్ట్రీస్ కావచ్చు, అది కమర్షియల్ సెక్టార్ కావచ్చు, డొమెస్టిక్ సెక్టార్ కావచ్చు. 74% విద్యుత్ ఈ దేశంలో బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతా ఉంది. 74% విద్యుత్తు బొగ్గు ద్వారా ఉత్పత్తి అవుతా ఉంది. ఎంత విద్యుత్ కావాలన్నా, ఎంత బొగ్గు కావాలన్నా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ మా కోల్ మినిస్ట్రీ కానీ సిద్ధంగా ఉంది. అంత అద్భుతంగా ఈరోజు మేము కోల్ బ్లాక్స్ యాక్షన్ చేస్తూ ఉన్నాం. నేను మంత్రి అయినటువంటి సంవత్సరంన్నరలో కూడా 100% పారదర్శకత ఈరోజు మేము యాక్షన్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ చిన్న పొరపాటు లేదు. మీకు క్యాప్టివ్ మైన్ కింద ఈరోజు ఒక బ్లాక్ యాక్షన్ చేస్తే, యాక్షన్ చేసుకోమని మీకు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎంత హడావిడి చేస్తూ ఉందో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎన్ని రకాల తప్పటడుగులు వేస్తున్నారో స్వయంగా మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు బొగ్గు బకాయిలు సుమారు అటు ఇటు 20,000 కోట్లు ఉన్నది. విద్యుత్ బకాయిలు అది ఆల్మోస్ట్ అదొక 27,000 కోట్ల రూపాయలు. ఆల్మోస్ట్ టోటల్ 47,000 crores పైన రాష్ట్ర ప్రభుత్వము సింగరేణికి ఇవ్వాలి, సింగరేణి కార్మికులకు ఇవ్వాలి, సింగరేణి కార్మికుల కుటుంబాలకు ఇవ్వాలి. సింగరేణి కార్మికులు చేసినటువంటి కష్టార్జితమైనటువంటి డబ్బు ఇది. దాన్ని ఈ రకంగా దారి మళ్లించి తొక్కిపెట్టి అధికార దుర్వినియోగం చేసి సింగరేణి కార్మికుల కడుపు కొట్టి వారి నోటికాడి కూలు లాగేసుకుంటే ఈరోజు టెక్నాలజీ లేక, ఆధునీకరణ లేక అండర్గ్రౌండ్ మైన్స్లలో కార్మికులు ఇబ్బంది పడతా ఉంటే ఈ పాపము 2 పార్టీలదని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను బొగ్గు శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే నైని కోల్ బ్లాక్ సంబంధించినటువంటి అనుమతులు గతంలో మరి అక్కడ ఉన్నటువంటి ఒరిస్సా ప్రభుత్వం, జేడీయూ ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా ఆపేస్తే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఎలక్ట్ అయిన తర్వాత మొన్న నేను వెళ్ళి స్వయంగా నేను మాట్లాడి నైని కోల్ బ్లాక్ మా సింగరేణికి లేదు, ఇచ్చినటువంటి కోల్ బ్లాకు మరి టీఆర్ఎస్ కారణంగా ఒకసారి టెండర్ అయితే రద్దయింది, ఇంకా కొంత స్టేట్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వాలి, సుమారు 643 హెక్టార్ల భూమి సింగరేణికి మీరు అప్పగించాలంటే పెద్ద మనసుతో ఒరిస్సా బీజేపీ ముఖ్యమంత్రి అంగీకరించి